అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. శుభమస్తు. శ్రీరామ జయం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఆ ఇరువురిని ఒక జంటగా చేసేటటువంటి సంస్కారం వివాహం. వివాహాన్ని ఇలా రూపొందించినటువంటి సనాతన భారతీయం 8 విధాల వివాహాలను మనకు తెలియజేసింది. ఆర్షం, బ్రాహ్మం, దైవతం, ప్రాజాపత్యం, మానుషం, గాంధర్వం, పైశాచికం, రాక్షసం. ఇవి అష్టవిధ వివాహాలు. మానుషపరమైన వివాహాలు ఆచరించేటటువంటి నేటి కాలంలో 2 కుటుంబాలు అమ్మాయి అబ్బాయి తరఫున చేరి గుణగణాలు చెప్పుకొని వివాహానికి ఉపక్రమించడంలో శ్రీరామాయణం బాలకాండ 73వ సర్గని మనం పరిశీలించినట్లయితే జనకుడి వంశావళిని శతానీకుడు వివరిస్తాడు. దశరథుడి వంశావళిని వశిష్ఠుల వారు తెలియజేస్తారు. ఇదంతా నేపథ్యంగా ఒక పక్కన పెట్టేస్తే నేటి కాలంలో మన గృహాలలో వివాహం జరిపించాలి అంటే మనం జాతకాలు చూస్తున్నాం. 13 కూటాలలో 8 కూటాలైనా కలవాలి. నాడీ కూటమి, వర్ణకూటమి, వశ్యకూటమి, తారాకూటమి, యోనికూటమి, గ్రహబలం, ఇలా ఒక్కొక్క దానికి కొన్నేసి 36 మార్కులు వేసి కనీసం 18 వస్తే సరే అని, అందులో మళ్ళీ కర్కాటక రాశి వారికి, మకర రాశి వారికి విషమ సమసప్తకాలు వివాహం చేయకూడదు. సింహరాశి వారికి, కుంభరాశి వారికి విషమ సమసప్తకం వివాహం చేయకూడదు. మేషరాశి వారికి, తులారాశి వారికి వీలు లేదు. వృషభ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి వీలు కాదు. ఇలా కొన్ని నియమాలతో ఈ నాడీ కూటమి మొదలైనటువంటి వాటిని చూస్తూ ఉండగా 13 ఇంటిలో కనీసం 8 కలవాలి. ఇది ఒక పెద్ద శాస్త్రం గోల. రెండవదిగా కుండలి సిద్ధం చేసుకుని 1, 2, 7, 8, 12 ఈ స్థానాలు ఇరువురు జాతకాలు మేళవింపుగా ఉన్నాయా లేవా అని చూసి వివాహాలు జరిపిస్తున్నారు. ఈ 2 కాకుండా మూడవది అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అరచేతిలో ఉండేటటువంటి జీవన రేఖ, హృదయ రేఖ. ఈ 2 రేఖలు అరచేతిలో బొటన వేలు శుక్రుడు, చూపుడు వేలు గురువు, ఈ 2 వేళ్ల మధ్యన ప్రారంభమై జీవన రేఖ అరచేతికి దిగువ వైపు ఇలా వెళుతుంది. అలాగే హృదయ రేఖ నిటారుగా ఆ అరచెయ్యి చిటికెన వేలి దిగువకు ప్రయాణిస్తుంది. ఈ హృదయ రేఖకు పైన ఉండే రేఖ బుద్ధి రేఖ. దాదాపుగా అందరి చేతులలో కూడా ఈ 3 రేఖలు ఉంటాయి. కొందరిలో బుద్ధి రేఖ కనిపించకపోవచ్చు. భార్యాభర్తత్వ సంబంధంగా చూచే సమయంలో ఈ 2 రేఖలు దిగువగా వచ్చేది, అడ్డుగా ఉండేది, ఈ 2 కలిసి ఉంటే వివాహమైన తర్వాత ఆ దంపతులు కలిసి ఉంటారు. ఎన్ని గొడవలు వచ్చినా కలిసే ఉంటారు. చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే విడిపోయే అవకాశాలు కనిపిస్తాయి, తక్కువ. ఈ జీవన రేఖకు దిగువన మరికొన్ని ఉపరేఖలు, ద్వీపాలు ఏర్పడితే వివాహ పూర్వ, వివాహ అనంతర సంబంధాలను కూడా మనం అంచనా వేయవచ్చు. కుడి చేతి చిటికెన వేలి దిగువ భాగంలో ఉండేటటువంటి అడ్డుగీత వివాహపరమైన రేఖ. భార్య భర్త ఎలాంటి వారు మన జీవితంలో ఎప్పుడు ప్రవేశించబోతున్నారో కూడా చెప్పేటటువంటి రేఖ. ఈ రేఖ ఇలా ఆరంభమై పైకి వెళ్ళినట్లయితే విడాకులకు దారితీస్తుంది, దిగువకు వెళితే వియోగానికి దారితీస్తుంది. ఇలాంటి అంశాలను సాముద్రిక శాస్త్రం తెలియజేస్తుంది. జాతకపరమైన వివరణ, సాముద్రికపరమైన వివరణ ఇన్ని చూచినా కూడా నేటి కాలంలో కొన్ని వివాహాలు విఫలమవుతున్నాయి. ఒకటే కారణం, వివాహం అంటే నేటి యువతలో తెలియని ఒక భయం చోటు చేసుకొనడం, ఆలస్య వివాహాలు కావడం. సకాలంలో వివాహం అవుతే ఇలాంటి భర్త నాకు కావాలి, ఇలాంటి ఇల్లాలు నాకు కావాలి అనేటటువంటి ఆలోచన రూపుదిద్దుకునే లోపల ఎవరో ఒకరు మన జీవితంలో ప్రవేశిస్తారు, మన జీవితం ఆరంభమవుతుంది. అలా కాక
ఆలస్యం కావడంతో స్వంత ఆలోచనలు ఒక నిర్ణయాత్మకంగా ఏర్పడి ఉండడం, సర్దుబాటు లేకపోవడం, సర్దుకోలేకపోవడం, సరే అని చెప్పలేకపోవడంతో వివాహాలు జాతకాలు చూసినా, రాశికూటాలు చూసినా, హస్తరేఖలు చూసినా విఫలమవుతున్నాయి. ఆలోచనలు పెరిగి స్వార్థంతో ఉన్న కారణం, అవసరమైన దానికంటే కూడా అనవసరమైన జ్ఞానం కలిగి ఉండడం, ఈ రెండే ప్రధానమైన కారణాలు. 25 ఏళ్ల లోపుగా అబ్బాయికి వివాహం జరిపించాలి. 22 ఏళ్ల కాలం వచ్చేసరికి అమ్మాయికి వివాహం చెయ్యాలి. ఇది శాస్త్రం చెప్పే ప్రమాణం. ఈ ప్రమాణాన్ని అనుసరించి జాతకాలు, కుండలి, హస్తరేఖలు ఇలా ఎన్ని ఉన్నా కూడా లౌకికమైన అంశాలకు కూడా మనం ప్రాధాన్యతను ఇస్తూ వివాహాన్ని జరిపించే ప్రయత్నం చేద్దాం. కన్యా వరైతే రూపం మాతావిత్తం పితాశ్రుతం బాంధవానుకులమిచ్చంతే మృష్టాన్నమితరే జనా. అమ్మాయి దృష్టిలో అబ్బాయి అందగాడా కాదా అంతే చూసుకుంటుంది అమ్మాయి. ఇలాంటి కొన్ని పారామీటర్స్ అని చెబుతాం ఉంటాయి. కులంచ రూపంచ వపుర్వయశ్చ విద్యాంచ విత్తంచ సనాతతాంచ. అబ్బాయికి ఉండే క్వాలిటీస్ ఈ 7 అని కూడా చెబుతారు ప్రాచీనులు. ఇవన్నీ పక్కన పెట్టి నాకు నచ్చాడు, నేను చేసుకుంటాను అని అమ్మాయి చెప్పడం శకుంతల దుష్యంతుల వృత్తాంతంలో కూడా చూసి ఉన్నాం. ఎవరో అంటారండి, ఫలానా అబ్బాయి నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుడిని రాయబారిగా పంపి ఆ ఫలానా అందగాడైన కృష్ణ పరమాత్ముడిని విదర్భ నగరానికి రప్పించి అతడిని వివాహం చేసుకునే నిమిత్తమై బయలుదేరి వచ్చిన రుక్మిణీదేవి ఈనాటి కాలంలో ప్రేమ వివాహాలకు అమ్మాయిలందరికీ ప్రతీకాత్మకంగా మనం స్వీకరించకూడదా? కృష్ణుడు రుక్మిణి వీరి వివాహం ప్రేమ వివాహం కాదా అని అడుగుతూ ఉంటారు. వరుడు పురాణ పురుషుడు, పురుషోత్తముడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి స్వరూపం అయినటువంటి కృష్ణ పరమాత్ముడు అయితే ఏ అభ్యంతరము లేదు. అమ్మాయి సాక్షాత్తు మహాలక్ష్మి అంశ, ఏ చిక్కు లేదు. అవి కాకుండా కేవలం రూపురేఖలతో ఆధారపడిన కారణం చేత ఈనాటి యువత అంతా కూడా రాధాకృష్ణులు అనే వ్యామోహంలో పడి తమ జీవితాన్ని అధోగతి పాలు చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఒక సినిమా లవ్ టుడే, అమ్మాయి ఫలానా అబ్బాయి నేను పెళ్లి చేసుకుంటాను నాన్న అనగానే ఆ తండ్రి నాకే అభ్యంతరం లేదు, మా కాలంలో 10 ప్రేమ వివాహాలలో 9 మేము పాడు చేసేవాళ్ళం, ఒకటి అలా జరిగిపోయేది. నేటి కాలంలో 10 ప్రేమ వివాహాలలో 9 వాళ్లే పాడు చేసుకుంటున్నారు, ఒకటి అలా జరుగుతోంది అని చెప్పి మీ సెల్ ఫోన్స్ని మార్చుకోండి అనే సలహా ఇస్తాడు. ఒకరి నుంచి ఒకరు ఉండలేం అని చెప్పిన ఆ జంట సాయంత్రానికల్లా ఈ పెళ్ళి కుదరదు, మేమిద్దరం వివాహం చేసుకొని ఒక ఇంట కాపురం చేయలేం అంటూ ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. తాత్కాలికమైన ఆవేగాలు, ఆవేశాలు, ఉద్రేకాలతో కూడుకున్న కారణంగా మనం సమాజాన్ని పరిశీలించినప్పుడు సమాజానికి మేలు కలిగించేది పెద్దల మాట. జ్యోతిషం, జాతకాలు, సాముద్రికం కొంతవరకు బాధ్యతతో ప్రవర్తించేలాగా మనకు ఒక దారిని చూపిస్తాయి. శాస్త్రం ఎప్పటికీ అసత్యం కాదు. మనకు తెలియనంత మాత్రాన శాస్త్రం కాకుండా పోదు. పంచాంగాలు చింపేస్తే నక్షత్రాలు మాసిపోతాయా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శాస్త్రాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి నమ్మి వివాహం చేస్తే ఆ వివాహాలు ఎన్నటికీ చెడిపోవు, మంచి ఫలితాలనే సాధిస్తాయి. తెలుసుకున్నాం కనుక పాటించే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.